హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఫ్యామిలీ వీక్ అయితే అయిపోయిందండి. అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఇక ఇమ్మాన్యుయల్ వాళ్ళ మదర్ కూడా లైవ్లో అయితే నిన్న వచ్చేసారు. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. బట్ ఈరోజు ఎపిసోడ్లో అయితే చూపించబోతున్నారు. బట్ లాస్ట్లో పాపం వాళ్ళ అమ్మగారు రావడం అనేది నిజంగా కొద్దిగా బాధ అనిపించింది. ఎందుకంటే ఎవరైనా ఇంతమంది పేరెంట్స్ అంటే దాదాపు 9 మంది 8 మంది పేరెంట్స్ కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తూ ఉంటే అయ్యో మన వాళ్ళు ఎప్పుడొస్తారని ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు కదా. ఇక ఇమ్మాన్యుయల్ లవర్ వస్తుందేమోనని చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కానీ తనైతే చక్కగా లవ్ లెటర్ అలాగే ఒక మంచి రింగ్ అయితే గిఫ్ట్గా పంపించేసింది. ఇక లవ్ లెటర్ కూడా చదువుతున్నాడు కదా, వావ్ సూపర్గా అనిపించింది. నేను నీ పక్కనే ఉన్నట్టే ఉంది. సో ఇక నువ్వేం భయపడకు, మన ఇంట్లో వాళ్ళంతా కూడా ఎట్లా ఒప్పించాలి అని నేనైతే ఎంతో బాధపడ్డాం కదా మన ఇద్దరం. బట్ ఇప్పుడైతే మా ఇంట్లో వాళ్ళంతా ఒప్పుకున్నారు. సో మా అన్నయ్య మా అమ్మ వాళ్ళందరికీ నీ గేమ్ అంటే చాలా ఇష్టము, నువ్వు సూపర్గా ఆడి చక్కగా నువ్వు గెలిచి ఇక్కడికి వస్తే మన ఇద్దరం హ్యాపీగా మ్యారేజ్ చేసుకుందామని గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసింది. ఇక రింగ్ కూడా పంపించేసింది కదా. ఇక దీని తర్వాత పెళ్ళే ఏమో ఇక ఇమాన్యుయల్ది. ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఇక వాళ్ళ అమ్మగారు వావ్ సూపర్గా అనిపించింది కదా. ఇది కదా అసలుకి ఒక కొడుకుకి సరైన విజయం అంటే అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు చేసిన దాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేసే విధంగా ఉండాలి. కొంతమంది తల్లిదండ్రులు ఎంత ఇచ్చినా ఏమిచ్చాడులే అనేటట్టుంటారు. కానీ కొంతమంది ఎంత ఇచ్చినా చాలా ఎక్కువగా గొప్పగా చెప్పుకుంటారు కదా. కానీ ఇమ్మాన్యుయల్ మాత్రం సో తనంటే వద్దు, ఈ కొడుకును కనకూడదు, ఈ పేదరికంలో నుంచి వాడిని ఎలా పోషించగలం అనుకున్న తల్లిని ఆమె చెప్పిన మాట సూపర్గా అనిపించింది. ఇప్పుడు నేను వద్దు అనుకున్న కొడుకే నన్ను 2 రాష్ట్రాల్లో ఇంత గొప్పగా నా పేరు మారుమోగుతుందంటే అది నీ వల్లే నాయనా ఇమ్ము అని చెప్పి మాట్లాడుతున్న మాటలు ఎంత ముద్దుగా ఎంత అసలుకి హార్ట్ ఫెల్ట్గా అనిపించాయంటే మనవాడే కదా అన్నట్టుగా చాలా హోమ్లీ ఫీలింగ్ అయితే వచ్చేసింది ఆమెను చూడగానే. ఇక నువ్వు కమెడియన్గా హౌస్లోకి అడుగుపెట్టావు, కానీ హీరోగా కప్పు తీసుకొని బయట అడుగుపెట్టు అన్న మాట నిజంగా సూపర్గా అనిపించింది. బట్ తనకు కూడా అంతే అర్హత ఉంది. ఎందుకంటే ఫాలోయింగ్ ఉంది, అలాగే గేమ్స్ ఆడతాడు, అందరితో బాగుంటాడు, ప్రతి ఒక్క విషయంలో తను ఫస్ట్ అయితే ఉంటాడు. కాబట్టి తను ట్రోఫీ తీసుకున్నా నిజంగా చాలామంది సంతోషపడతారు. సో ఫస్ట్ టైం కమెడియన్ కూడా గెలిచాడు అన్న ఫీలింగ్ చాలామందికి కూడా వస్తుంది. సో ఇక బిగ్ బాస్ చేతిలోనే ఉందని చెప్పాలి. ఆడియన్స్ చేతిలో, బిగ్ బాస్ చేతిలో. ఇక నెక్స్ట్ ఈ రోజు అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరగబోతుంది. ఈ కెప్టెన్సీ టాస్క్ వచ్చేసి 2 గ్రూప్స్గా డివైడ్ అవుతారు హౌస్ మొత్తం. సంజన గారు, భరణి, ఇమ్మాన్యుయల్, దివ్య వీళ్ళ నలుగురు ఒక గ్రూప్, రిమైనింగ్ కంటెస్టెంట్స్ అంతా ఒక గ్రూప్. అంటే తనూజ, కళ్యాణ్, డేమాన్, రీతు, సుమన్ శెట్టి గారు. ఇక దీంట్లో ఈరోజు టాస్క్ అయితే చాలా విచిత్రాలుగా జరుగుతుందంట. మొత్తానికి ట్విస్ట్ ఏంటంటే సుమన్ శెట్టి గారు, రీతు మాత్రమే ఫైనల్ దాకా వెళ్ళారంట. ఇదేంటో బిగ్ ట్విస్ట్. కానీ ఫస్ట్ సుమన్ శెట్టి అన్నారు, కానీ ఇప్పుడు రీతు అయితే కెప్టెన్ అయింది. ఇక నెక్స్ట్ వాళ్ళ అమ్మగారి కోరికని తీర్చిందనే చెప్పాలి. అది కూడా కాక నక్క తోక తొక్కొచ్చినట్టుంది రీతు. సో ఫస్టే ఎలిమినేట్ అయిపోతుంది అన్న అమ్మాయి ఇక ఇప్పటి వరకు వచ్చింది. సరే ఇప్పటి వరకు లాస్ట్ వీక్ తనూజ అయితే తనని నామినేషన్స్లో నుంచి సేవ్ చేసింది. ఇప్పుడు కెప్టెన్ అయిన కారణంగా ఇక నెక్స్ట్ వీక్ దాకా ఇక హ్యాపీగా ఉంటుంది. ఇక టాప్ 5కి వెళ్ళేదానికి అవకాశాలు చాలానే ఉన్నాయి. బట్ ఏం జరిగినా సందేహపడనక్కర్లేదు. బట్ ఇక బిగ్ బాస్ చేతిలోనే ఉంది. ఇక కెప్టెన్ అయినా కానీ నామినేషన్స్లో ఉండొచ్చు అంటే రిస్క్ అయితే ఉంది. లేదు కెప్టెన్ అయింది కాబట్టి ఇక నామినేషన్స్లో లేరు అని చెప్తే మాత్రం ఇక ఈ అమ్మాయికి అయితే లైన్ క్లియర్ అయిపోయినట్టే. చూడాలి అసలు ఏం జరగబోతుందో ఇక బిగ్ బాస్ సీజన్ 9లో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.